ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలని, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు వంకల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి అని తెలిపారు. ఇక విశాఖ, అనకాపల్లి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో విద్యార్థులకు నేడు నిర్వహించాల్సిన పరీక్షను సెలవు కారణంగా సెప్టెంబర్ 6వ తేదీన జరుపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్ మధు. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముసురు వాతావరణం నెలకొవడమే కాకుండా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా సుమారు కొన్ని చోట్ల 50 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావం మరో 2-3 రోజులు ఉండవచ్చని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇది వాయుగుండంగా బలపడుతుండటంతో అమరావతి వాతావరణ కేంద్రం మాత్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో శనివారం అదేవిధంగా ఉత్తర కోస్తాతో పాటు పలు జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఆదివారం అంతేకాకుండా సోమవారం కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులపై అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే శనివారం కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దంటూ కూడా మొత్తం అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరో 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించారని, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అవసరమైన మేర ఎస్డిఎఫ్ బృందాలని కూడా వినియోగించుకొని ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. అమరావతి నుంచి మొత్తం ఇదంతా కూడా అధికారులు అప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి ఇటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో పాటు పిడుగులతో కూడినటువంటి వర్షం కూడా పడుతుంది. గత 2 రోజుల నుంచి వచ్చేది వర్షపాతం విశాఖలోని అనకాపల్లి జిల్లాలో కూడా నమోదయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముందస్తు విశాఖ జిల్లా, అదేవిధంగా అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు ఈ రోజు మొత్తం అన్ని పాఠశాలలకు కూడా సెలవు కూడా కలెక్టర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించడం జరిగింది. మొత్తం ఏవైనా పాత భవనాల్లో నివాసం ఉండొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రాష్ట్రంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను మొత్తం పూర్తిగా జలాశయాలన్నీ కూడా నిండుకుండల్లో తలపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు మొత్తం చెరువులు అదేవిధంగా కాలువలు కూడా పొంగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడైనా సరే చెరువులకి కానీ కాలువలకి కానీ గండిపడినా సరే వెంటనే ఆ అధికారులు అప్రమత్తమై స్పందించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే జిల్లాలోని కలెక్టర్లు ఎప్పటికప్పుడు వర్ష తీవ్రతను, ఏవైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు మొత్తం రెవెన్యూ, అదేవిధంగా మిగతా